సోదరి సోదరులారా, నిత్య జీవమును గూర్చిన వార్త ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. నా తోటి సహోదరి సహోదరులకు, నా బంధుమిత్రులకు, నా చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులకు, నా గ్రామస్తులకు, ప్రతి ఒక్కరికి, నేను తెలిసిన వారికి, నాకు తెలిసిన వారికి దేవుని చేత నేను చెప్పాలనుకునేది ఏమిటి అంటే, సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఈ భూమి మీదకి వచ్చి మానవ స్వరూపిగా ఈ భూమి మీద నివసించి, పాపము లేనివాడిగా ఈ భూమి మీద నివసించి, మానవులందరి పాపం కోసము, నీ పాపం కోసం, నా పాపం కోసం, ప్రతి ఒక్కరి పాపం కోసం ప్రాణం పెట్టి కలువరి శిలువలో మరణించి మూడో దినాన లేచి ఉన్నాడు. లోకంలో జరిగే ప్రతి ఒక్క సంఘటన అనగా పాపము పెచ్చరిల్లిపోవడము, యుద్ధాలు, భూకంపాలు, అనేకమైన పరిణామాలు దేవుడు చెప్పిన ప్రతి ఒక్కటి జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ దేవుణ్ణి అంటే సర్వ సృష్టికర్తను ఎరిగి ఆయన మార్గంలో నడవటమే నిత్య జీవం.